మిషన్ కాకతీయకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెరువులు తవ్వుకుంటున్నారని చెప్పారు. జలసౌధలో మిషన్ కాకతీయ వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్, ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ ను ప్రారంభించారు. దాతల నుంచి వచ్చిన ఫండ్స్ తో అనుకున్న దానికన్నా తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు హరీష్ రావు. మిషన్ కాకతీయ వెబ్సైట్ ను కొంత ఆలస్యంగా పకడ్బందీగా పూర్తి సమాచారంతోని అన్ని వివరాలతోని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన ప్రజల నుంచి వచ్చింది. ఈ యొక్క మిషన్ కాకతీయ కార్యక్రమం జాతీయ అంతర్జాతీయంగా కూడా తెలంగాణ ప్రభుత్వానికి గుర్తింపు వచ్చింది. ఈ కార్యక్రమానికి కూడా గుర్తింపు లభించింది. 8,116 చెరువులు 2,552 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చాం. దీంట్లో 6,523 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిపోయినటువంటి పనులు ఏవైనా ఉంటే వాటిని ముందు నెక్స్ట్ ఇయర్ లో కంటిన్యూ చేస్తూనే వచ్చే సంవత్సరం తీసుకోవాల్సిన 20% అంటే 9,000 ట్యాంక్స్ ను కూడా రెండు కలిపి చేస్తాం నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ కు డెఫినెట్ గా మా ఆలోచన ఏంటంటే డిసెంబర్ కల్లానే మొత్తం చెరువులను గుర్తించడము, టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి రెడీగా ఉంటాం. నెక్స్ట్ 40 కోట్ల రూపాయల డబ్బు ఈ రోజు మాకు దాతల నుంచి వచ్చింది. దాదాపు 6 కోట్ల రూపాయలు స్వయంగా మా చెరువులు మేమే మరమ్మతు చేస్తామని 6 కోట్ల విలువ కలిగినటువంటి చెరువులను వారే స్వచ్ఛందంగా వారి చెరువులను చేస్తా ఉన్నారు. హెల్ప్ లైన్ కూడా తీసుకొచ్చాం. మీరు చూశారు హెల్ప్ లైన్ కూడా. దాదాపు మా హెల్ప్ లైన్ కి ఇప్పటిదాకా 10 హెల్ప్ లైన్ సిస్టమ్ పెట్టాం. 10 కాల్స్ పెట్టాం హెల్ప్ లైన్ లో. దాంట్లో మాకు చాలా కాల్స్ కూడా వచ్చాయి. 1,726 కాల్స్ వచ్చినాయి ఇప్పటి వరకు 10 జిల్లాల నుంచి. దాంట్లో చెరువు శిఖం భూముల ఆక్రమణ, పూడిక మట్టి తీసివేతలో లీడ్ ఛార్జెస్, పనుల నాణ్యత, ఇట్లా రకరకాలుగా సజెషన్స్, కంప్లైంట్స్ వచ్చాయి. దాన్ని అన్నింటినీ కూడా మేము పరిశీలించాం. అందులో ఒక 182 ఫిర్యాదులు రెవెన్యూ శాఖతో కలిసి పరిశీలిస్తా ఉన్నాం. పూడికతీతకు సంబంధించి 324 వచ్చినాయి. పనుల నాణ్యతపై 194 వచ్చినాయి. ఇతర కేటగిరీలో మరో 883 రావడం జరిగింది. దీంట్లో కొన్ని పరిష్కరించబడ్డాం. 883 ఇతర కేటగిరీలో వచ్చిన దాంట్లో 389 పరిష్కరించాం. పనుల నాణ్యత 194 వస్తే 56 పనుల్లో వెరిఫై చేసి నాణ్యత ప్రమాణాలు బాగా ఉన్నాయని నిర్ధారించడం జరిగింది. 1-2 చోట్ల వాటిని తప్పులుంటే సరిచేసేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఇలా అనేకంగా ఈ హెల్ప్ లైన్ ద్వారా కూడా ప్రజలకు భాగస్వామ్యాన్ని పెంచాం, ట్రాన్స్పరెన్సీని పెంచే ప్రయత్నం చేశాం. వచ్చే 5 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి 46,500 చెరువులన్నీ కూడా పునరుద్ధరించడమే లక్ష్యంగా ముందుకు పోతాం.